వెల్కమ్ టు అవర్ ఛానల్ లాపంతుల రామమూర్తి. విమానం జడం. పైలట్ లేకుండా ఎగురుతుందా? ఎగరలేదు. పైలట్ చైతన్యం. విమానం లేకుండా ఎగరగలడా? ఎగరలేడు. జడా చైతన్యాల యొక్క కలయికే, అందువల్లే విమానం ఎగురుతూ ఉంటుంది. శివశక్తుల యొక్క కలయికే ఈ సృష్టి చలనానికి మూలం. కాబట్టి జీవుడు పూర్తిగా జడము కాదు అని పూర్తిగా చైతన్యము కూడా కానే కాదు. జడా చైతన్యాల యొక్క కలయికే జీవుడు. దాన్నే చిత్ ప్లస్ జడ గ్రంథి, చిజ్జడ గ్రంథి అని అంటాం. 5వ తరగతి వరకే చదివాడు ఒక పిల్లవాడు. పాపం దేవుడి కోసమని ఇల్లు వదిలి అరుణాచలం చేరి 8 సంవత్సరాల పాటు తపస్సు చేసి పండితులకు, తాంత్రికులకు, ఆధ్యాత్మికవేత్తలకు విషయగాలైనటువంటి ఎన్నో విషయాలని, ఆధ్యాత్మిక విషయాలను, దైవికమైనటువంటి, తాత్వికమైనటువంటి, తాంత్రికమైనటువంటి విషయాలను చెప్పి ఆశ్చర్యపరచడం అనేటువంటిది ఆశ్చర్యమా కాదా? చెప్పండి. కేవలం 5వ సంవత్సరే జరిగినటువంటి పిల్లవాడు. మరి పరమేశ్వరుడు రమ్మన్నట్లు కల రావటం ఏంటి? సర్వస్వాన్ని వదిలిపెట్టి అరుణాచలం పాతాళ గుహలో ఉండి 80 సంవత్సరాల తపస్సు చేయటం ఏంటి? క్రూర మృగాలు, సర్పాల మధ్యలో ఉండి. ఇది ఆశ్చర్యమా కాదా? జరిగిందా? జరగలేదా? కొన్ని అబద్ధం అనుకుందామంటే కాదు, జరిగింది. అరుణాచలం వెళ్ళి చూడండి. ఒకనొకప్పటి అరుణాచల రమణ మహర్షి తపస్సు చేసిన పాతాళ గుహ ఈరోజు అత్యంత సుందరమైనటువంటి ఇంద్రభవనంలాగా తయారైపోయింది. ఎంతోమంది పాశ్చాత్యులకు, అమెరికా, రష్యా, లాటిన్, జపాన్, ఎంతో ఇతర దేశాల నుండి వచ్చిన ఎంతోమంది అక్కడ ఇళ్ళు, స్థలాలు కొనుక్కొని సాధన చేస్తున్నారు. మన సంస్కృతి సాంప్రదాయాన్ని వాళ్ళు కాపాడుతున్నారు. పాశ్చాత్యులు వాళ్ళ కుక్కలను మనం కాపాడుతున్నాం. మన పరుపుల మీద, బెడ్రూమ్లలో, బెడ్ల మీద వాళ్ళ కుక్కలు నాట్యం ఆడుతున్నాయన్నమాట. మనం వాళ్ళ కుక్కల్ని మనం పోషిస్తూ ఉంటే మన సంస్కృతి సాంప్రదాయాలను వాళ్ళు పోషిస్తున్నారు. ఇది ఒక విచిత్రమైనటువంటి సంఘటన. కాబట్టి ఆ పిల్లవాడికి అటువంటి జ్ఞానం ఎలా వచ్చింది? మరి ఎవరు చెప్పారు? చెప్పండి. ఆ రమణ మహర్షికి తల్లిదండ్రులందరూ కూడా బయలుదేరారు. పిల్లవాడు కనిపించట్లేదని మొత్తం వెతికారు. ఎవరో చెప్పారు, అమ్మా నీ కొడుకు కొండ గుహలో తపస్సు చేస్తున్నాడు అని. వచ్చేవాడు, రారా అని చెప్పారు. మౌనం ఆవహించింది ఆయన్ని, ఆ రమణ మహర్షిని. ఆ సమయంలో దగ్గరున్నటువంటి వాళ్ళు ఒక పేపర్ ఇచ్చి, స్వామి నీ తల్లిదండ్రి ఏదో అడుగుతున్నారు కదా, ఏదో రాసి ఇవ్వమన్నారు. అప్పుడు దాని మీద రాశాడు. ఏం రాశాడో తెలుసా? అంతా పరమేశ్వర యొక్క ఆజ్ఞానుసారమే జరుగుతుంది. రావాలన్నా పోవాలన్నా ఏదైనా కానీ శివ ఆజ్ఞానుసారమే జరుగుతుంది అన్న. శివుడు రమ్మన్నాడు, వచ్చాను, మీరు కూడా ఇక్కడే ఉండండి అని వాళ్ళ యొక్క ఇల్లు, పొలాలు మొత్తాన్ని కూడా పేదవాళ్ళకి దాన ధర్మాలు చేసి చివరికి ఆయన యొక్క బాబాయి, పిన్నమ్మ, తల్లి, తండ్రి అందరూ కూడా ఆయన యొక్క తపస్సు పాతాళ గుహలోనే ఆయన పాదాల ముందే శరీర త్యాగాన్ని చేశారు. అంటే వాళ్ళందరికీ కూడా మోక్షాన్ని ఇచ్చాడు రమణ మహర్షి. ఇది విచిత్రమైన సంఘటన కాదా? కాబట్టి జ్ఞాని ఈజ్ బార్న్ నాట్ మేడ్. జ్ఞాని అనేటువంటి వాడు ఆల్రెడీ తయారయ్యే జన్మిస్తాడు, కానీ పుట్టిన తర్వాత తయారవడం అనేటువంటిది జరిగేటువంటిది కాదు. ఒక పువ్వు పుట్టినట్లు, మెరుపు మెరిసినట్లు సహజంగా పుడతాడు జ్ఞాని. జ్ఞాని కావడానికి కోచింగ్ సెంటర్లు ఏమైనా ఉన్నాయా? లేనే లేవు. టెక్స్ట్ బుక్స్ ఉన్నాయా? మెటీరియల్స్ ఉన్నాయా? గైడ్స్ ఉన్నాయా? రిజర్వేషన్లు ఉన్నాయా? లేనే లేదు. ఈ పవిత్రమైనటువంటి మన హిందూ దేశంలో అటువంటి జ్ఞాన వృక్షాలు సహజంగా ఎదగడానికి అవసరమైనటువంటి సారం ఏదో ఉంది. అందుకే మన హిందూ దేశం వేదభూమి, జ్ఞానభూమి, దైవభూమి, కర్మభూమి అని అంటారన్నమాట. ధర్మాచరణ అంటే శీలం, శీలం అంటే పారదర్శకత. అసలు పారదర్శకత అంటే ఏంటి? ఇక్కడే ఉందన్నమాట. జాగ్రత్తగా వినండి. నీవు నీ లోపల ఏదో బయట కూడా అదిగానే ఉండడం, అది పారదర్శకత. ఇటువంటి ఎన్నో ఆధ్యాత్మికమైనటువంటి విషయాలని సద్గురు సుబ్రహ్మణ్యం గారు శ్రీకాళహస్తిలో వివరిస్తున్నారు. ఓసారి అందరూ కూడా వెళ్ళి ఆయన్ని దర్శించి తరించండి. అలాగే బాపట్ల దగ్గర ఉన్నటువంటి
ఇళ్ళ మూడి వెళ్ళి అందరమ్మ ఇంట్లో అందరి ఇల్లు మనందరి ఇల్లు అది, ఆ ఇంటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరికీ ఉంది. అందరి ఇంట్లో భోజనం చేసి తృప్తిగా మనశ్శాంతితోటి తిరిగి రండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ లాపంతుల రామమూర్తి. నమస్తే.